ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈరోజు మనకు అందిస్తున్నటువంటి వాగ్దానం లూకా సువార్త 9వ అధ్యాయం 48వ వచనం. మీ అందరిలో ఎవడు అత్యల్పుడై ఉండునో వాడే గొప్పవాడని వారితో చెప్పాను. యేసు ఒక బాలుని దయ్యం నుండి విడిపించడం. మరుసటి రోజు వాళ్ళు కొండ దిగ్గానే పెద్ద ప్రజల గుంపు ఒకటి యేసును చూడడానికి అక్కడ సమావేశమైంది. ఆ గుంపుల నుండి ఒకడు, అయ్యా, వచ్చి నా కుమారుడిని కటాక్షించమని వేడుకుంటున్నాడు. నాకు ఒక్కడే కుమారుడు, ఒక దయ్యం అతన్ని ఆవరించింది. అది మీదికి రాగానే అతడు బిగ్గరగా కేకలు వేస్తాడు. అది అతని కింద పడవేస్తుంది. అతడు వణుకుతూ నోటి నుండి నురగలు కక్కుతాడు. అది అతన్ని వదలడం లేదు, అతన్ని పూర్తిగా నాశనం చేస్తుంది. ఆ దయ్యాన్ని వెళ్ళగొట్టమని మీ శిష్యుల్ని వేడుకున్నాను, కానీ వాళ్ళు ఆ పని చేయలేకపోయారు అని అన్నాడు. యేసు, మూర్ఖతరం వార్లారా, విశ్వాసహీనులారా, మీతో ఉండి ఎన్ని రోజులు సహించాలి? నీ కుమారుని పిలుచుకురా అని అన్నాడు. ఆ దయ్యం పట్టిన వాడు వస్తూ ఉంటే అది అతన్ని నేల మీద పడవేసింది. యేసు ఆ దయ్యాన్ని వెళ్ళిపోమని గద్దించి ఆ బాలునికి నయం చేశాడు. తదుపరి అతన్ని అతని తండ్రికి అప్పగించాడు. దేవుడి మహిమ చూసి అందరూ ఆశ్చర్యపోయారు. యేసు తన మరణాన్ని గురించి మాట్లాడడం. యేసు చేసింది చూసి వాళ్ళు తమ ఆశ్చర్యం నుంచి కోలుకోక ముందే యేసు తన శిష్యులతో ఈ విధంగా అన్నాడు. నేను చెప్పబోయేది జాగ్రత్తగా వినండి. మనుష్య కుమారుల్లో ఒక ద్రోహి ఇతరులకు అప్పగిస్తాడు. వాళ్లకు దీని అర్థం తెలియలేదు. వాళ్లకు అర్థం కాకుండానట్లు రహస్యంగా ఉంచబడింది. దాని గురించి అడగడానికి వాళ్లకు ధైర్యం సరిపోలేదు. దేవుని రాజ్యంలో ఎవరు గొప్ప? తమలో అందరికన్నా ఎవరు గొప్ప అనే అంశంపై శిష్యుల మధ్య ఒక వాదం మొదలయ్యింది. యేసుకు వాళ్ళ ఆలోచనలు తెలిసిపోయాయి. ఆయన ఒక చిన్న పల్లవాన్ని తీసుకొని తన పక్కన నిల్చోబెట్టుకొని వాళ్ళతో ఈ విధంగా అన్నాడు. నా పేరిట ఈ పశువానిని అంగీకరిస్తే నన్ను అంగీకరించిన దానితో సమానము. నన్ను అంగీకరిస్తే నన్ను పంపిన వానిని అంగీకరించిన దానితో సమానము. మీలో అందరికన్నా తక్కువవాడు అందరికన్నా గొప్పవానితో సమానము. మీకు విరోధి కానివాడు మీవాడే. యోహాను, అయ్యా, మీ పేరుతో ఒకడు దెయ్యాలను వదిలిస్తున్నాడు, అతడు మనవాడు కాదు, కనుక అలా చేయవద్దని అడ్డగించాము అని అన్నాడు. యేసు అతన్ని ఆపకండి, నాకు వ్యతిరేకంగా ఉండని వాడు నాకు అనుకూలంగా ఉన్నవానితో సమానము అని అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా.